ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక పాలసీ అభాసు పాలవుతోంది. అధికార పార్టీ నేతల అండదండలతో ఇసుక మాఫియా యథేచ్ఛగా కొనసాగుతోంది. కర్నూలు జిల్లాను ఇసుక మాఫియాకు అడ్డాగా చేసుకుని అధికార పార్టీ నేతలు కోట్లు కొల్లగొడుతున్నారు. ఇన్నాళ్లు అందిన కాడికి దండుకున్న దళారులు సర్కార్ ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక విధానంతోనైనా మారుతారనుకుంటే అది ఏమాత్రం కనిపించడం లేదు. ఇష్టానుసారంగా ఇసుకను అమ్ముకుని క్యాష్ చేసుకుంటూనే ఉన్నారు. అధికారులు సైతం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలో ఇసుక వ్యాపారం జోరుగా సాగుతోంది. ఇసుక కావాలంటే ₹1,000 చెల్లించాల్సిందే. ఒక ట్రాక్టర్కి ₹6,000, లారీ అయితే ₹15,000 నుంచి ₹20,000 దాకా డబ్బులు చెల్లించాల్సిందే. ఇసుక రేటు చుక్కలు చూపిస్తుండటంతో నంద్యాలలో భవన నిర్మాణదారులకు ఖర్చు తడిసి మోపుడవుతోంది. ఇటీవల అక్రమంగా ఇసుకను నంద్యాలకు తరలిస్తున్న 15 ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. నంద్యాల పరిసర ప్రాంతాల్లో ఇసుక రీచ్లు లేకపోవడంతో కుందు నది, గుల్లకుంట్ల నదీ పరివాహక ప్రాంతాల నుంచి ఇసుకను యథేచ్ఛగా తరలిస్తున్నారు. ఇక్కడ ఎంత ఇస్తున్నారు? ఇక్కడ 6,000తో వేసినాం. ఇప్పుడు మీకు ఎన్ని కిలోమీటర్లు అక్కడ నుంచి ఇక్కడికి? 80 కిలోమీటర్లు. ఇప్పుడు ఇక్కడ ఈ ట్రాక్టర్ ఒక ఇసుక ఎంత అమ్ముతున్నారు? 6,000. 5-4 పోవచ్చు మార్కెట్ పట్టించి. ఇప్పుడు బాగా ఉన్నాయి అది మనం ఎతకొచ్చిన సొమ్ము పట్టించింట అది లెక్క. అంటే ఎందుకు నావే పట్టుకున్నారా? అవి మామూలుగా మనకి ఇప్పుడు ఉచితమే కదా. ఉచితంగా అంటే ఉచితంగా తెచ్చుకోవడమే ఉచితంగా తెచ్చుకుంటున్నారు. తెచ్చుకోవడం ఉచితంగా తెచ్చుకుంటున్నారు, ఇలా అమ్ముకుంటున్నారు. ఉచితంగా అంటే ఇంట్లోనికి ఉచితంగా అది వాళ్ళు సొంతంగా ఎవరైతే తెచ్చుకుంటారో తెచ్చుకోవాలా. మీరు ఏమైనా కట్టిస్తున్నారు, మీరు పోయి ఏదైనా వెహికల్స్ మీరు తెచ్చుకోవచ్చు. ఇండోళ్ళు పోవడం లేదన్నమాట. ఇదే పోయి ఫ్రీ అని వేసుకొస్తున్నారు, అమ్ముకుంటున్నారు. అంటే ఇంటోళ్ళు మాకు ఇంటోళ్ళు అంటే బాడీ మాట్లాడుకోవాలి, వెహికల్ బాడీగా మాట్లాడుకోవాలా. ఇసుకపై ఎన్ని విధానాలు పెట్టినా మా విధానం మాత్రం మాకుందంటున్నారు అధికార పార్టీ నేతలు. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల సరిహద్దుల్లో ఇసుక తవ్వకాలు అడ్డు అదుపు లేకుండా కొనసాగుతున్నాయి. పశ్చిమ నేత చింతమనేని ప్రభాకర్ అండతో తెలుగు తమ్ముళ్లు తమిళేరును తోడేస్తున్నారు. కృష్ణా జిల్లా పరిధిలోని ముసునూరుకు, పశ్చిమ గోదావరి జిల్లా విజయరాయి, ధర్మాజీగూడెం, నడిపల్లి గ్రామాలకు మధ్యలో ఉన్న తమిళేరులోని ఇసుక నిల్వలను చింతమనేని అనుయాయులు కొల్లగొట్టేస్తున్నారు. ఇప్పటికే ఇసుక మాఫియాకి ముక్కుతాడు వేసేందుకు ఉచిత ఇసుక విధానాన్ని తీసుకువచ్చినట్టు ప్రభుత్వం ప్రకటించినా ఇక్కడి నేతలకు మాత్రం మా విధానం మాకుందనే పద్ధతుల్లో ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన విధానం ప్రకారం ప్రభుత్వం అధికారికంగా గుర్తించిన రీచ్లలో మాత్రమే ఇసుకను తవ్వుకోవాల్సి ఉంటుంది. అది కూడా కూలీలతో ఇసుకను తవ్వించడం ద్వారా వారికి కూలీ రేటు చెల్లించాలి. వినియోగదారుడికి అందించే దూరాన్ని బట్టి రవాణా ఛార్జీలు కలుపుకుని ఇసుకను విక్రయించాల్సి ఉంటుంది. దీనివల్ల గతం కంటే తక్కువ ధరకే ఇసుక వినియోగదారుడికి చేరుతుంది. అయితే ఇక్కడ మాత్రం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 100 ట్రాక్టర్లలో తమిళేరులో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన ఇసుక విధానం రాష్ట్రమంతా ఒకే విధంగా ఉండాల్సుంటే కృష్ణా జిల్లాకు ఒక రకంగా, పశ్చిమ గోదావరి జిల్లాకు మరో రకంగా ఎలా ఉంటుందని గుళ్లపూడి గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. తాము గ్రామ అవసరాలకు ఇసుక తవ్వుకుంటే ముసునూరు అధికారులు కేసులు నమోదు చేస్తున్నారని, పక్క జిల్లా నుంచి వచ్చి భారీగా ఇసుకను తరలిస్తుంటే మాత్రం ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీస్తున్నారు. తెలుగుదేశం నేత చింతమనేని ప్రభాకర్ పేరుతో అతని అనుచరులు చేస్తున్న ఇసుక దందాపై అధికారులు నోరు మెదపడం లేదని పలువురు మండిపడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో జరుగుతున్న ఇసుక దందాపై ఇప్పటికే హైకోర్టు అధికారులకు అక్షింతలు వేసిన ఇసుక మాఫియాపై దాని ప్రభావం కనిపించడం లేదు. ప్రభుత్వంలో పెద్ద పదవుల్లో ఉన్నవారే స్వయంగా ఇసుక తవ్వకాల్ని ప్రోత్సహిస్తుంటే అధికారులు మాత్రం ఏం చేయగలరని పలువురు పెదవి విరుస్తున్నారు. వెస్ట్ గోదావరిలో తోసిలక, కొండజర్ల, ఎర్రవారిగూడెం, పెదవేగిలో, నత్తవారిగూడెం, విజయరాయ్ అన్ని తోలుతున్నాయి. రోజు వందలాది తోటలు తోలుతున్నాయండి. ఏ తోటల్లో బలి చేయాలని మీరు ఏదన్నా కావాలని చెప్తే మేమేం చేసేలేదండి. అంటే వెస్ట్ గోదావరి వాళ్ళు తవ్వుకుంటున్నారు, వెస్ట్ గోదావరి వాళ్ళు తవ్వుకుంటున్నారు. మీకు మాత్రం పర్మిషన్? మాకు మటుకు మా గుళ్ళపూడి గ్రామంలో తోలుతామన్నా కానీ వద్దంటున్నారు. ఎందుకని వద్దంటున్నారు అనేది మాకు అర్థం కాని పరిస్థితి. సీఎం గారు ఏదో నెంబర్ కూడా ఇచ్చారాయాలా, ఎవరు చేద్దామన్నా కానీ ఆ నెంబర్ మా దగ్గర లేదు. మాకు అర్థం కాని పరిస్థితిలో మేము ఉన్నామండి.
నెల్లూరు జిల్లాలోనూ ఇసుక రీచ్లు స్థానిక టీడీపీ నేతలకు కాసులు కురిపిస్తున్నాయి. జిల్లాలోని పెన్నా, స్వర్ణముఖి, కాళంగి నదులతో పాటు బొగ్గేరు, బీరాపేరు, కేతా, మున్నేరులలో 20కి పైగా ఇసుక రీచ్లున్నాయి. వీటిలో పెన్నా, స్వర్ణముఖి, కాళంగి నదుల్లోని ఇసుక నాణ్యత బాగా ఉండడంతో చెన్నై, బెంగళూరు, హైదరాబాద్లలో డిమాండ్ అధికంగా ఉంది. దీనిని ఆసరాగా చేసుకున్న నేతలు ఇసుకను యంత్రాలతో తవ్వి యథేచ్ఛగా తరలిస్తున్నారు. తమిళనాడు సరిహద్దులో ఉండడంతో నదుల నుంచి ఇసుకను ట్రాక్టర్ల ద్వారా ఎంపిక చేసుకున్న డంపింగ్ ప్రదేశాలకు తరలిస్తున్నారు. రాత్రి వేళల్లో ఆ ఇసుకను చెన్నై, బెంగళూరు, హైదరాబాద్లకు తరలిస్తున్నారు. చెన్నైలో లారీ ఇసుక 30,000 నుంచి 50,000 రూపాయలకు విక్రయిస్తున్నారు. రోజు 200 లారీలకు పైగా ఇసుక తమిళనాడుకు వెళ్తున్నట్టు అధికారులు గుర్తించారు. చెన్నై సరిహద్దుల్లో చెక్పోస్టు పెట్టాలని నిర్ణయించినా ఇంతవరకు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ఏదైనా లారీని పట్టుకున్నా, ఆపినా వెంటనే సంబంధిత టీడీపీ నేతల నుంచి ఫోన్లు వస్తుండడంతో అధికారులు కూడా వదిలేస్తున్నారు. ఇటీవల రీచ్లలో టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. ఇసుకకు పొరుగు రాష్ట్రాల్లో భారీ డిమాండ్ ఉండడంతో సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి, నెల్లూరుల నుంచి స్థానిక నేతలు యథేచ్ఛగా ఇసుకను తరలిస్తున్నారు. రాష్ట్ర సరిహద్దు దాటనివ్వమని ప్రభుత్వం చెప్తున్నా ఆచరణలో మాత్రం అది సాధ్యం కావడం లేదు. ఇసుకను ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం చెప్తున్నా టీడీపీ కార్యకర్తలకు ఆదాయ వనరుగా మార్చిందని ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ఎక్కడికక్కడ ఇసుకను మొత్తం కూడా తరలిస్తూ స్థానికంగా అన్ని గ్రామాల్లో, ముఖ్యంగా సజ్జాపురం, ములుముడి, ఈ రీచిల్లో, ఈ గ్రామాల్లో రోడ్లు మొత్తం కూడా ధ్వంసం చేస్తూ అదేమని స్థానికులు ప్రశ్నిస్తే స్థానికుల మీద దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఇసుక మాఫియా చేసే అక్రమాలని అరికట్టాల్సిన అధికారులు ఇసుక మాఫియా అక్రమాలని అరికట్టకుండా ఇసుక మాఫియాకి వంతబడుతూ ఇసుక మాఫియాతో చేతులు కలిపి ఎక్కడికక్కడ ఇసుక మాఫియాని అడ్డుకుంటున్నటువంటి గ్రామ ప్రజల మీద అధికారుల ప్రోత్సాహంతో దౌర్జన్యం సాగుతూ ఉంది. పోలీస్ యంత్రాంగం ఇసుక మాఫియాకి అడ్డుకట్ట వేయకుండా ఇసుక మాఫియాని ఎక్కడికక్కడ ప్రజలు అడ్డుకుంటూ ఉంటే సర్పంచ్లా వాళ్ళు వీళ్ళని తేడా లేకుండా ఇసుక మాఫియాకి అడ్డం వస్తారా అని చెప్పని ఇసుక మాఫియాకి అడ్డం వచ్చే ప్రజల మీద పోలీసులు వేధిస్తా ఉన్నారు. వైఎస్ఆర్ జిల్లాలో ఉచిత ఇసుకతో స్థానిక టీడీపీ నేతలు వ్యాపారం చేస్తున్నారు. ఇసుక ఉచితమని సర్కార్ చెప్తుంటే ఇక్కడి తమ్ముళ్లు మాత్రం ఒక్కో ట్రాక్టర్ నుంచి దాదాపు 300 రూపాయలు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. వైఎస్ఆర్ జిల్లా కాజీపేట మండలం కొమ్మలూరు సమీపంలో పెన్నా నది ఇసుకను తవ్వుకునేందుకు ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇక్కడ తెలుగు తమ్ముళ్లు తిష్టు వేశారు. క్వారీల వద్దే కాపలా ఉంటూ ఒక్కో ట్రాక్టర్ నుంచి 100 రూపాయలు వసూలు చేస్తున్నారు. క్వారీల వద్ద పోలీసులు ఉన్నంతసేపు సైలెంట్ గా ఉంటున్న టీడీపీ కార్యకర్తలు పోలీసులు వెళ్లగానే వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇసుక క్వారీ ఉంది, ఇసుక క్వారీ ఫ్రీగా అని చెప్పారు. కానీ గవర్నమెంట్ ఫ్రీగా అని చెప్పడం వల్ల ఇక్కడ కూలి వాళ్ళు 500 రూపాయలు, ఇక్కడ ఊర్లో కొమ్మలూరు గ్రామంలో పెద్దవాళ్ళు వాళ్ళు 200 నుంచి 500 రూపాయలు రాబడుతున్నారు. ఇక్కడ ఎంఆర్ఓకు కంప్లైంట్ ఇచ్చాము, ఆ నుంచి ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇచ్చాము, కానీ వాళ్ళు స్పందించలేదు. గుంటూరు జిల్లాలోనూ అధికార పార్టీ కార్యకర్తలు ఇసుక వ్యాపారం జోరుగా సాగిస్తున్నారు. జిల్లాలోని కొల్లిపర, కొల్లూరులో రీచ్లలో ఉచిత ఇసుకకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే ఈ ఇసుక రీచ్ అధికార పార్టీ నేతల కనుసన్నల్లో నడుస్తోంది. అధికారుల అండదండలతో అధికార పార్టీ నేతలు వారి అనుచర వర్గంతో ముందుగా లోడింగ్ చేయించుకుని ఆ తర్వాత ఇష్టానుసారం అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో సర్కార్ ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక సామాన్యులకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చడం లేదు. అధికార పార్టీ నేతలు అంతా తామే వ్యవహరిస్తూ ఉచిత ఇసుకను పేదలకు అందకుండా చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులోనే ఉచిత ఇసుక పాలసీ అభాసుపాలవుతోంది. సత్యవేడు పరిధిలోని అలతూరు, గూడాలవారిపాళ్యం, త్రాగేలి, సురుటుపల్లి, నందనం నుంచి వందలాది ట్రాక్టర్ల ఇసుక సరిహద్దులు దాటుతోంది. పొరుగున ఉన్న తమిళనాడులో అక్రమ రవాణా అవుతోంది. ఒక్కో ట్రాక్టర్ ఇసుక 5,000 రూపాయలకు పైగా పలుకుతుండడంతో టీడీపీ నేతలు, కార్యకర్తల పంట పండుతోంది. సత్యవేడు ఎమ్మెల్యే కనుసన్నల్లో ఇసుక వ్యాపారం జోరుగా సాగుతోందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఒక్క మార్చి నెలలోనే 15,000 ట్రాక్టర్ల ఇసుక సరిహద్దులు దాటినట్టు అధికారులు నిర్ధారించారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే తెలుగు తమ్ముళ్లు ఇసుకతో ఇంతలా తరలిస్తూ కోట్లు కొల్లగొడుతుంటే మిగతా జిల్లాల్లో వ్యాపారం ఎలా సాగుతుందో ఇట్టే అర్థమవుతోంది.